దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి 4 పాయింట్లు. లక్ష్మణికలో మొదటి ఇట్ ఇస్ ఏ పాయిజనస్ ప్లాంట్ సబ్స్టెన్స్. అంటే ఒక విషములకు సంబంధించినటువంటి ఒక మూలిక. This is known through thousands of years for its medical properties. చాలా వేల సంవత్సరాల నుంచి దీని ఔషధ గుణములు కొన్ని దేశాల్లో ప్రపంచంలో తెలుసు. భారతదేశము, ఈజిప్టు మొదలైన దేశాల్లో. మీరు డిక్టేషన్ అంటలేదు, మీరు పాయింట్స్ నోట్ చేసుకొని తర్వాత మీకు నక్సామికా మీద ప్రింట్ అయినటువంటి మెటీరియల్ మెడికా బుక్లెట్ ఇస్తాం. మీకు పాయింట్స్ ఉరికే జట్ డౌన్ చేసుకోండి ఎక్కడ కావాలంటే. ఇది మామూలుగా చక్కని పండుగ ఉంటుంది, కొత్తగా ఉన్నప్పుడు ఫ్రెష్గా. గట్టిగా వాసన చూసినా నాలిక తగిలిన వెంటనే వాంతి అవుతుంది. అంచేత వాంతికాయ నట్ స్వామిక అంటే అర్థం. అది అంటే ఏ నట్ దట్ కాజెస్ వామిటింగ్. దీన్ని వాంతి చేసుకునేందుకు ఔషధంగా వాడేటువంటి విధానాలు కూడా ఇంతకుముందు హోమియోపతి కంటే ముందు ఉండేది. ఇట్ ఈస్ యూజ్డ్ ఏ సక్సెస్ఫుల్ ఎమిటిక్ వాంతి. మనకు హోమియోపతిలోకి వచ్చేటప్పటికి పొటెంటైజ్ చేస్తారు కనుక దానికి ఆపోజిట్ టైప్ ఆఫ్ పర్పస్ సర్వ్ చేస్తుంది. అంటే లా ఆఫ్ సిమిలర్స్ ప్రకారం వికారము వాంతితో కూడినటువంటి కొన్ని బాధలు ఇది ఇస్తే తగ్గిపోతాయి. కనుక మనం మెటీరియల్ మెడికల్ తర్వాత చెప్పుకునేటువంటి భాగంలో ఇది వాంతి వికారంతో కూడినటువంటి అజీర్ణాలు, కడుపు నొప్పులు, ఎక్కడన్నా ఒళ్ళుపోయి తెలియకుండా భోజనం చేస్తే, గిన్నెలు కొట్టేస్తే, పెళ్లి భోజనాలు, లేకపోతే బ్రాహ్మణార్థాలు, లేకపోతే పొలిటికల్ డిన్నర్స్ అని ఉంటారు. అంటే బాటనీ, జువాలజీ అన్నీ కలిసి ఉంటాయి వాటిల్లో. మత్స్య, కూర్మ, వరాహస్య ఇట్లాంటి వాటిల్లో తీసేసుకుని దాంతోపాటు జీర్ణం అవ్వటం కోసం ఇంకా ఉద్దీపన విభావములు అంటే బుట్టి గిట్టి మొదలైనవి కూడా ఉంటాయి. ఇట్లాంటివి ఒళ్ళుపై తెలియకుండా చేసినప్పుడు తర్వాత వాటన్నింటినీ కూడా పాపం సర్దుబాటు చేస్తుంది. ఈ మందు చిన్నగా వేసుకుంటే చేతనైతే. సామాన్యంగా విషహరం అయినటువంటి ఔషధం ఇది. ఇట్ ఈస్ అన్ యాంటీ పాయిజన్. మనకు హోమియోపతిలో యాంటీ పాయిజన్స్ అనగానే వర్తన గుర్తురావాల్సిన డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. ఇక చిన్న నోట్బుక్ ఒకటి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఈ గ్రూప్స్ మీరు రాసుకుంటారు. యాంటీ పాయిజన్స్ అనగానే దాంట్లో వర్షం రాసుకుంటారు. నక్సామిక, ఆర్సెనికం ఆల్బమ్, యాంటిమోనియం క్రూడమ్, ఫాస్ఫరస్, డెకసిస్, ఇలాగ ఒక గ్రూప్ చెప్తాం అనమాట. ఇవన్నీ యాంటీ పాయిజనస్ డ్రగ్స్ అని తర్వాత మళ్ళీ మీకు లిస్ట్ చెప్తాను. ఉదాహరణకి చెప్పాను. అంటే ఇవన్నీ క్రూడ్ ఫార్మ్లో బాగా పాయిజన్స్. ఎకరైట్ అంటే ఇందులో కొన్ని తింటే చస్తారు, కొన్ని తింటే జ్వరం వస్తుంది, దగ్గు చేస్తుంది, కొన్ని తింటే వాంతులు అవుతాయి, విరేచనాలు అవుతాయి. ఇట్లా ఇవన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ యాంటీ పాయిజన్స్ ఇన్ హోమియోపతి. విషహరములైనటువంటి ఔషధములు. అందులో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ యాంటీడోట్ టు మెనీ అన్డిజైరబుల్ ఫుడ్ మెటీరియల్. శరీరానికి ఆహార స్వీకరణలో మనకు పనికిరాని పదార్థములు అనేక ఉంటాయి. అయితే పనికిరాని ఎందుకు తింటాం అనే అనుమానం కావచ్చు. అభ్యాస బలం అంటారు దాన్ని. మనం ఒక్కేసుకుంటాం, పనికి వస్తుందా? అలవాటు లేని వాడికి ఎవరికైనా భోజనం అవగానే మనతో పాటు గౌరవంగా ఒక్కిచ్చి వేసుకోమంటే వాడు నోట్లో వేసుకుని తుప్పుకుని మన మొహాలు వేస్తారు. ఎట్లా తింటున్నావు అని అడుగుతారు. అలాగే మనం కాఫీ తాగుతున్నాం, అది డిజైరబులా? టీ తాగుతున్నాం, డిజైరబులా? ఇంకా చెప్పకూడని తాగుతున్నాం. మత్స్యావతారం తింటే కల్కి అవతారం తాగాలన్నాడు. అంటే వైట్ హార్ట్ తెల్లగుర్రం మీద పెడతాట ఆయన. ఇవన్నీ డిజైరబుల్ కాదు.
మనం చేసే వాటిల్లో. టొబాకో డిజైరబులా కాదు. మనం చేసే వాటిల్లో, భోజన పదార్థాల్లో మొదలైన వాటిల్లో చాలా పదార్థాలు వేపుళ్ళు తింటాం. డిజైరబులా కాదు. వేపుల్లో ఫుడ్ మెటీరియల్ ఏముంది? అది పూర్తిగా సరిపోయే వరకు దాన్ని వేయించడం ఉంటాం, కానీ వేసించడం తర్వాత వాటిని తింటూ ఉంటాం. ఇట్లాంటి వాటన్నిటికీ కూడా. అలాగే కొన్ని ఆయిల్స్, అడల్టరేటెడ్ ఆయిల్స్, కొన్ని అన్అడల్టరేటెడ్ కూడా జబ్బు చేసే ఆయిల్స్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్స్ లాంటి ఆయిల్స్తో పాటు ఈ మామూలు చౌకబార్ హోటల్స్లో పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి తినేసి పొట్టంతా పాడైపోతుంది. అలాంటప్పుడు నక్స్వామిక ఒక డోసు వేసినట్లయితే ఈ బాధలన్నింటినీ కూడా లాగేస్తుంది. అంటే అర్థం, ఏది పడితే అది తిని నక్స్వామిక ఒక డోసు వేసుకోమని అదొక మతం ఉంది. అది కూడా లేకపోలేదు ప్రపంచంలో. ఇప్పుడు ఎట్టి అపచారం చేసినా ఏం చేసినా సరే లాస్ట్కి ఒంటరిగా కన్ఫెస్ చేస్తే వాడు సేవియర్ మన సేవ్ చేస్తాడు. అంటే సేవ్ చేస్తాడు కాబట్టి మన ఇష్టం వచ్చిన చేయని అర్థం లేదు కదా. కన్ఫెషన్ చేసేటువంటి ఓపెన్ మైండెడ్నెస్ డెవలప్ చేసుకోమని అర్థం, కానీ కన్ఫెస్ చేస్తే సేవ్ చేస్తాడు కనుక మనం చేయదలుచుకున్నది చేసి కన్ఫెస్ చేద్దాం అనేటువంటి బుద్ధి మంచిది కాదు. దీంట్లో కూడా అంతే. కానీ ఆయుర్వేదంలోనూ దీంట్లోనూ కూడా ఉన్నారు, చాలా దెబ్బతింటున్నారు వాళ్ళు. ఇష్టం వచ్చినట్టు డిన్నర్లకు వెళ్ళిపోయి రాత్రి నక్స్వామిక 200 డోస్ వేస్తుంది. మొన్నటి హరిస్తుంది, ఎందుకు హరిస్తుందో శుభ్రంగా హరిస్తుంది. కానీ ఒక 7-8 సంవత్సరాలు అయ్యేటప్పటికీ వాడి పొట్ట మున్సిపాలిటీ లారీలాగా తయారవుతుంది. అంటే ఇంకా జీర్ణం చేయడానికి లివర్ కానీ స్ప్లీన్ కానీ ఏం పనిచేసేందుకు ఏం లేదు, అన్నింటిలో పూర్తిగా హత్య చేసేసాడు. అలాగే ఆయుర్వేదంలో కూడా పకోడీలు మొదలైనవి తినేసేసి ఇంత వాంపు వేసుకుంటారు. తినేస్తే మొన్నటికి అరిగిపోతుందని ఒక మాట 2 మాటలు అయితే అరుగుతుంది, కానీ రోజు అదే పని ప్రొఫెషనల్ వాంపు వేయటారు, లాభం లేదు. అలాగే ఆయుర్వేదంలో అగ్నితుండి రస అని, అగ్నితుండి ఒకటి అని మాత్రలు ఉన్నాయి. ఎంత భోజనం చేసినా సరే, జీర్ణం కానివైనా సరే, చాలా బాధపడుతున్నా సరే తినేసేసి ఒక 2 మాత్రలు తగిలించండి దగ్ధం అయిపోతుందని చెప్పాడు. అలా తినేవాడు రాత్రుల పూట ఇష్టం వచ్చిన భోజనం చేసి 2 అగ్నితుండి ఒకటి మాత్రం వేసేసుకుంటే మర్నాటికి పొద్దున కణకణ ఆకలి అవుతుంది. 1 మాట 2 మాటలు 3 మాటలు. కానీ ఇందులో వేసినటువంటి మెడిసినల్ సబ్స్టెన్సెస్ మన పొట్టను తినేస్తాయి. బికాస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ సేల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ యూ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ మెడిసినల్ సబ్స్టెన్సెస్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ వెన్ నాట్ రిక్వైర్డ్. ఒకటి, యూ షుడ్ నాట్ నెసెసిటేట్ ది సిచ్యువేషన్ టు ఇంట్రడ్యూస్ ఏ మెడిసినల్ సబ్స్టెన్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఈ 2 ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం అంటే అనారోగ్యాన్ని బాగు చేసుకుంటాం కాదు, అనారోగ్యం రాకుండా చూసుకుంటాం. అది మొదటి రోజు చెప్పుకున్నాం. నెగిటివ్ అప్రోచ్ టువర్డ్స్ మెడికల్ సైన్స్ మనకెందుకు పనికిరాదు, పాజిటివ్ అప్రోచ్ కావాలి. జబ్బులు నయం చేసుకునేటువంటి సైన్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే 20th సెంచరీలో మన హెల్త్ ఈ 50 yearsలో ఎలా డిటీరియరేట్ అయిందో అంతే అవుతుంది. జబ్బులు తగ్గించుకునేటువంటి సైన్స్ కాకుండా జబ్బులు రాకుండా ఉండేటువంటి సైన్స్ దగ్గరికి మళ్ళా వెళ్తాం, నేర్చుకోవాలి మానవుడు. వన్స్ అగైన్ హీ షుడ్ లెర్న్ టు డూ ఇట్. కనుక నక్స్వామికాని కానీ, ఈ అగ్నితుండి ఒకటిని కానీ, వాంపుని కానీ, ఈ ఒక్కప్పుడు మిరియాల ఉండ వేసుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా కాన్సింగ్ వేసుకోకూడదు. మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి పొరపాటు వస్తే సర్దుబాటు చేయడానికి చేసుకోవాలి. ఈ నక్స్వామిక ఏం చేస్తుందంటే మనం తినేటువంటి ఆహారంలో ఉన్న ఎగుడు దిగుళ్ళు తేడాలు ఇట్లాంటివన్నీ చాలా వరకు సరిచేస్తుంది. అందుకని మనకి 20వ శతాబ్దంలో ఉన్నటువంటి ఫుడ్ ఈవిల్స్ అండ్ డ్రింక్ ఈవిల్స్ వీటన్నిటికీ కూడా యాంటీడోట్, సక్సెస్ఫుల్ యాంటీడోట్. ఇది ఇంట్రడక్షన్లో మనం గుర్తుంచుకోవాల్సింది. అంటే మనం తీసుకున్నటువంటి అన్నపానీయాదులలో ఉన్నటువంటి అవాంఛనీయములైన పదార్థములన్నిటికీ ఇది విషహరము. కాబట్టి నక్స్వామిక హోమియోపతి వైద్యమునందు చాలా తరచుగా వాడవలసి వస్తూ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫెన్ రిక్వైర్డ్ దాన్ ఎనీ అదర్ డ్రగ్ ఇన్ హోమియోపతి. రిక్వైర్డ్ అంటే యూ షుడ్ యూజ్ ఇట్ అని అర్థం కాదు. ఆ తేడా మాత్రం గుర్తుంచుకుంటూ ఉండాలి. మిగిలిన మందుల కన్నా ఇది ఎక్కువ మాటలు అవసరం వస్తుంది, ఎక్కువ కేసుల్లో వేయవలసి వస్తుంది
ఎక్కువ తరుణంలో వేయవలసి వస్తుంది అంటే ది ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు యూజ్ అనేది, కానీ యూ షుడ్ యూజ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ అనేది కాదు. రెండుకి తేడా మాత్రం మనం తెలుసుకోవాలి. ఇది తెలియక వచ్చిన ప్రతి రోగికి కూడాను ముందు 1 2 నక్సోమిక మోతాదులు ఇచ్చేసి తర్వాత వైద్యం మొదలు పెట్టమని చెప్పేటువంటి వీర హోమియోపతులు ఉన్నారు. కేసులు పాడైపోతాయి. వాడు ఏ తప్పు చేశాడని వచ్చిన పుస్తకాలు నక్సాలుగా పెట్టి. ఇది ఒకటి దాని ప్రయోజనాల్లో. రెండవ ప్రయోజనం, మెడిసినల్ సబ్స్టెన్స్ అన్ని కూడాను వంటికి అందేజారకులే కదా. కానీ మనకు ఇప్పుడు పాపులర్గా ఉన్నటువంటి మెడిసిన్ పొలిటికల్ అండ్ మెటీరియలిస్టిక్, వెదర్ ఇట్ ఈజ్ అలోపతి ఆర్ హోమియోపతి ఆర్ ఆయుర్వేదిక్. ఎందుకంటే ఏది పొలిటికల్ ఏది కనుక, ఏది మెటీరియలిజంకు సంబంధించిన ఏది కనుక మనం ఏది వాడినా అలాగే వాడతాం. హ్యూమన్ సైకాలజీలో ఉంది. అందుకని ఏదో పొద్దున్న లేక ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ మింగటం ఎందుకు అని అడిగితే మంచిది. మంచిది వేరేగా విటమిన్స్ ఒంటికి బలం అంటే విటమిన్స్ అనగానేమి అంటే మర్చిపోయి ఏమని నిర్వచనం ఇస్తాం, మనం కూరలు ఆహార పదార్థాలు మొదలైన వాటిలో ఉన్నవి. అయితే ఈ మాత్రం వెంకటేశ్వర అంటే వీఆర్ సైడ్ ట్రాకింగ్. ఎవడైతే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ 10-12 సంవత్సరాలు వరుసను తింటాం నేర్చుకున్నాడో వాడు భౌతిక శరీరం మాత్రం దొబ్బకాయలుగా తయారవుతాడు, కణకణకణలాడుతూ ఇట్లాగా. కానీ తర్వాత వాడికి వచ్చేటువంటి తిప్పలు ఎవరికి తెలియవు. ఏ ఆహారాన్ని కూడాను దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ని స్వతంత్రంగా స్వీకరించేటువంటి శక్తిని కాన్స్టిట్యూషన్ కోల్పోతుంది. ఇంట్లో ఒక మెంబర్ని కదలకుండా కూర్చోబెట్టి సమస్తమైనటువంటి పరిచర్యలు మిగతా వాళ్ళు చేస్తూ 10 సంవత్సరాలు ఆ పైన వాడిని కూడా పనిచేయమంటే తంతాడు. థియరీ ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్ ఉన్నది కదా మనకి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఎమర్జెన్సీలో వాడాలి. ఏ విటమిన్ అయినా అంతే. ప్రాణహారమైన పరిస్థితి ఉంది, చాలా నీరసంగా ఉన్నట్టంటే కోలుకునే వరకు వాడండి పద్ధతి. అంతేగాని రోజు మాకు వర్క్ ఎక్కువ అండి అంచేత మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడతాం అట్లా చేయకూడదు. ఏ మందు అలా చేయకూడదు. ఇప్పుడు చాలా మందులు అలా చేస్తున్నాం. లివ్ 52 అంటే కనీసం 52 సంవత్సరాలైనా జీవింపుడు. అది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ స్పాన్సర్డ్ బై అలోపతిక్. కానీ దాని మోతాదు మొదలైనవి మనం వాడేది చాలా వెటర్నరీ. ప్రోడక్ట్ మంచిదే కానీ మోతాదు తప్పు. ఇలాగే మనం వాడుకునేటువంటివి చాలా ఉన్నాయి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక చిన్న యాంటీ యాసిడ్ బిళ్ళ అంటే తెల్లారేటప్పుడు పులసరం లేకుండా ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఈ వెళ్ళినటువంటి ఔషధము మనం కోరినటువంటి పని చేసి పెడతాయి. కానీ ఎవడన్నా దుష్టుడిని మనం కోరిన పని చేసి పెట్టడానికి కపూర్తి కోసం మనం ఉపయోగించుకుంటే తర్వాత వాడు మన ఎలా లొంగ తీసుకుంటాడో, ఎవరన్నా తన్నించడానికి వాడిని డబ్బులు ఇచ్చి తన్నించామనుకోండి అమ్మన్నాడు మనసు అంటారు. వాడు కాకపోవడంలో కాఫీ పోయింది ఒకటే. ఇవన్నీ రేపు చేస్తాం. ఏ ఔషధాన్ని కూడా శరీరం మీద అలా వాడకూడదు. ఇలా వాడితే మనం పొందుతున్నటువంటి ఎఫెక్ట్సే నర్వస్నెస్, ఇరిటబిలిటీ, అన్నెసరీ ఓవర్ హైపర్ సెన్సిటివిటీ, ఇట్లాంటివన్నీ కూడా వీటన్నిటిని కూడా నక్స్వామిక హరిస్తుంది. అంటే మనం ఓవర్ డ్రింకింగ్ వల్ల రొటీన్ ఓవర్ డ్రింకింగ్ వల్ల ఏదైతే మనకు వచ్చి ఉన్నదో చికాకులన్నీ అవన్నీ కూడా లాగేసేస్తుంది నక్స్వామిక. అందుకని ట్రీట్మెంటు హోమియోకి వచ్చినప్పుడు మనకు వచ్చిన వాళ్ళలో కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళ తాలూకు సిమ్టమ్స్ కాక వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి అంతకుముందు వరుసన 4-5 ఏళ్ల నుంచి తరచుగా వేసుకుంటున్నటువంటి మందుల సిమ్టమ్స్ కూడా కలిసి ఉంటాయి. ఉన్నప్పుడు మనం మెటీరియల్ అవన్నీ కలిపి సెలెక్ట్ చేయకూడదు కేస్ టేకింగ్ చేసేటప్పుడు. అలాంటి వాడికి కేస్ టేకింగ్ చేస్తే ఏమొస్తుందంటే మనకి ఏ డ్రగ్ తాలూకు సిమ్టమ్స్ రావు, అన్నీ కలిసి వస్తాయి. మొత్తం అంతా కలిసి వస్తే మీరు 10 రోజులు కేస్ టేకింగ్ చేసిన రోజు వాడిని కూర్చోబెట్టి వాడు ఏ డ్రగ్ కిందకి వస్తాడో మీకు తెలియదు. కారణం ఏంటంటే వాడి ఒంట్లో కొన్ని 100 డ్రగ్గులు ఉన్నాయి. కెఫెన్ ఉంది, ఆస్పిరిన్ ఉంది, కొకైన్ ఉంది, మరి
కార్టిజోన్స్ ఉన్నాయి, స్టెరాయిడ్స్ ఉన్నాయి శరీరం నిండా. ఒక యాంటీబయాటిక్స్ మాత్రం వాటి ధర్మం అని ఒంట్లో ఉండవు, వెళ్ళిపోతాయి. అవి ఒక్కటే ఒంట్లో ఉండకుండా వెళ్ళిపోయేది. ఒంట్లో ఎన్ని తన్నుకున్నా బయటికి వెళ్ళకుండా వీడిని పుడకలతో పెట్టిన తర్వాత మాత్రమే పోయేవి కార్టిజోన్స్, స్టెరాయిడ్స్. జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట కార్టిజోన్స్ వాడారంటే వాడిని భస్మం చేసి ఆ బూడిద వాసన చూసినా కార్టిజోన్ వాసన వస్తుంది, అంటే పోదు. దాని ఈవిల్స్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ పోయేటువంటివి కావు. ఆ పైన ఇంకొక ఔషధంతో ప్రపంచంలో ఏ మందుతోనూ వాడికి నివారణ జరగదు. కార్టిజోన్స్తో ఎట్టి పరిస్థితుల్లో శరీరంలో పడకుండా చూసుకోవాలి. అలాగే ఎండోక్రైనల్ మెడిసిన్, అంటే హార్మోన్స్ మొదలైనటువంటి పదార్థములు, అవి ఏం చేస్తాయో తెలియదు, వాటితో ఏం చేయాలో తెలియదు. నిప్పుతో చెలగాటం ఆడుతూ ఉన్నది మెడికల్ సైన్స్ ఈ గత 15 సంవత్సరాల నుంచి. రిజల్ట్ ఏమవుతుంది? వాడిన తర్వాత ఇన్ సమ్ కేసెస్ ది పర్సన్ ఈజ్ ఫౌండ్ ఆల్టుగెదర్ ఏ డిఫరెంట్ వన్. వాడి నేచర్ మారిపోతుంది. పుట్టిన స్వభావం వేరు, ఈ వైద్యం అయిన తర్వాత వాడికి వచ్చిన స్వభావం వేరు. చచ్చిన అంతకుముందు స్వభావం ఉండదు. ఈ వర్చువస్ cooperating partner of a wife will be a termagant and a lioness or a tiger, ready to eat the husband. So to the husband to the wife. ఈ వాడితే వచ్చినటువంటి ప్రమాదాలలో వస్తాం. ఇంకా ఏం చేసేది ఏం లేదు వాడు. ఇవి తప్ప మిగిలిన మందులన్నీ కొంత బయటికి పోవాలి. క్రూడ్గా వేసిన మందులన్నీ, సల్ఫర్ మెడిసిన్స్, మెర్క్యూరీ మెడిసిన్స్. మనకి హిస్టరీలో ఓల్డ్ స్టోన్ ఏజీ, న్యూ స్టోన్ ఏజీ, ఐరన్ ఏజీ, కాపర్ ఏజీ ఉన్నట్టుగా మనకు ఏరోపతి హిస్టరీ తీసినట్లయితే మెర్క్యూరీ మహాయుగం అని ఒకటి ఉండేది. చిన్నతనంలో ఎక్కడ ఏదైనా పుండ్లు వచ్చినా కురుపులు వచ్చినా దాన్ని మెర్క్యూరీ వాడంటే, వాడితే ఏమవుతుంది, ఒక 5-6 ఏళ్ళు మెర్క్యూరీ అట్లా తగిలించేటప్పటికి లివరు ఒక శవంగా మిగిలిపోతుంది. వాడికి ఇంక దాన్ని పనికిరాదు. ఏం చేత మెర్క్యూరీ హ్యాస్ కిల్డ్ హిజ్ లివర్. అందుకని ఒక 10-12 ఏళ్ళు మెర్క్యూరీ మహాయుగం అయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారు, మెర్క్యూరీ వాడరాదు, చచ్చిపోతారు. ఎవరు చెప్పారు? నాన్ సెన్స్. వాళ్ళు వాడమంటేనే మనం డాక్టర్ వాడమంటే వాడతాం, కానీ ఉరికి వాడతాం. మెర్క్యూరీ వాడితే చంపేస్తాం, వాడకండి. సల్ఫర్ వాడండి. నాకు అప్పుడు సల్ఫర్ మహాయుగం వచ్చింది. అప్పుడు సమస్తం సల్ఫర్తోనే చేయగలుగుకుంటాం కూడా. అంటే సల్ఫానమైడ్, సల్ఫడైజన్, సల్ఫగొనమైడ్, ఇట్లాగా సల్ఫ అనేటువంటి మొదటితో వచ్చినటువంటి సమాసంలో ఉన్నవాడు. యజ్ఞ సాధనం అన్నట్టుగా సల్ఫర్తో ముందు పెట్టినటువంటి సమాసము గల మందు ఉండేది కదా. అప్పుడు ఆయింట్మెంట్ సల్ఫర్ ఆయింట్మెంట్, అపాయింట్మెంట్ వస్తే అట్లా కొన్నాళ్ళు అయితే సల్ఫర్ చాలా ప్రమాదం. ఎందుకు వేసుకుంటారండి అన్నారు. అదే వాళ్ళు చెప్తే వేసుకున్నాము. మరేంటి సల్ఫర్ యాంటీబయాటిక్ మహాయుధం, చాలా సదుపాయం. అంటే డయాగ్నోసిస్ అక్కర్లేదు. రస్నానం విలేపనం, భక్తి యోగం మంచి అక్కర్లేదు, స్నానం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, దండ పెట్టుకోవాలన్నాడు. అలాగా వాడికి ఏదున్నా సరే పెన్సిల్ నోటు కొట్టేస్తే సకల కల్మషహరం, ఇంకా తగ్గకపోతే ఇంకోటి అలా కొన్నాడు వాడిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీఆర్ ఆన్సర్ మనం చేసినటువంటి మహా హీనస్ క్రైమ్స్. ఇప్పుడు నరజాతి ఇంత ఫ్యాక్షన్స్ కింద డివైడ్ అయిపోయి వర్గ భేదాలు మొదలైనవి పొందుతుందంటే మెంటల్లీ డిజీజ్ బికాస్ ఆఫ్ ది హారిబుల్ డ్రగ్స్ వీ హ్యావ్ యూజ్. లేకపోతే ఏ ఒక్కొక్క దేశంలోనూ కూడా ఇన్ని పార్టీలు, ఇన్ని ఫ్యాక్షన్స్ అయిపోయినటువంటి 30 సెంచరీస్ మనం ఎరగా హిస్టరీ. క్రేజీ మ్యాన్ కైండ్ కింద వెళ్ళిపోయింది. కంట్రీ ఇంకో కంట్రీ మీద ఎట్లా ఉందో మనకు తెలుసు, నేషన్ ఇంకో నేషన్ మీద ఎలా ఉందో మనకు తెలుసు. ఒక కంట్రీలో కొన్ని గ్రూప్స్ ఏర్పడి ఏ పేర్లతో అయితే ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ని చంపడానికి ఎలా రెడీగా ఉందో గత 20 సంవత్సరాల నుంచి పెరుగుతోంది మనకు తెలుసు. ఇవన్నీ కూడా 1709 సంవత్సరంలో హ్యానిమన్ రాశాడు. ఇదే రేట్న మెడికేషన్ వెళ్ళినట్లయితే కంట్రీ కిల్స్ కంట్రీ,
and every country will be divided into many groups and factions, each killing the other అంటే అక్షరాల రాజ్యం. అంటే టూ మచ్ మెడికేషన్ వల్ల వచ్చినటువంటిది ఇప్పుడు మనం హైదరాబాద్లోను ఢిల్లీలోనూ చూస్తున్నవి హెడ్లైన్స్లో వింటున్నటువంటి విషయం. మరి అలా లేవుగా అన్నాడు. The human being was first a human being and then belonged to any party or any religion or any nation. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ నెవర్ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఏ గ్రూప్ ఆర్ ఎ ఫ్యాక్షన్. మరి ఆ డిటీరియరేషన్ వచ్చేసింది. వీ హ్యావ్ ఫాలెన్ ఇంటూ ది యానిమలిజం ఆఫ్ గ్రూపిజం. మళ్ళీ జంతు తత్వంలోకి మానవుడు వెనక్కి వెళ్ళిపోయిన రివల్యూషన్. ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ మెడిసిన్స్. కార్టిజాన్ మహాయుగం తర్వాత ఏది యాంటీబయాటిక్ మహాయుగం యొక్క కార్టిజాన్ మహాయుగం, అది మరీ ప్రమాదం. దాంతో ఒక మాట వైద్యం చేసి వదిలిపెట్టినటువంటి వాళ్ళకి ఇంకొక వైద్యం ప్రపంచంలో ఏది పనిచేయదో ఆ శరీరం తీసుకెళ్లి అవతల బారేయడమే ఉన్ననాళ్ళు ఉంది. దీస్ ఆర్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ విచ్ నోబడీ కెన్ డినై. అంటే జబ్బుతో బాధపడటానికైనా ఒప్పుకోండి, కానీ కార్టిజాన్స్ ఎవడన్నా డాక్టర్ శరీరంలో వేస్తారంటే ఒప్పుకోకండి. ఎందుకంటే జబ్బుతో పడే బాధ దీనికంటే చాలా తక్కువ ఉంటుంది. తర్వాత మనం చూస్తాం. కార్టిజాన్ మహాయుగం అయిన తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది మనకి రేడియో యాక్టివ్ మహాయుగం. రేడియం, కోబాల్ట్, ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, గామా రేస్, థీటా రేస్. ఇది ఏం చేస్తాయంటే తినేస్తాయి. వీటి వల్ల తగ్గి బతికి బట్టగట్టిన వారు ఉన్నారా? స్టాటిస్టిక్స్ తీయండి. ది ఆన్సర్ ఈజ్ 0 అని రాశాడు అమెరికన్ డాక్టర్ 1981లో దీని గురించి. క్యాన్సర్ మీద 3 వాల్యూమ్స్ రాస్తూ ఒక మహానుభావుడు ఫోర్మోస్ట్ ఆఫ్ ది ఏరోపతిక్ డాక్టర్ ఆయన చెప్పాడు. రిజల్ట్స్ స్టాటిస్టిక్స్ తీస్తే ఈ రేడియో యాక్టివ్ థెరపీ వల్ల వచ్చినటువంటి బతికి బట్టగట్టిన వాళ్ళు తీశారా అంటే మనకు దొరికినంతలో 0 అన్నాడు. అది అయిపోయిన తర్వాత ఎండోక్రైనల్ మహాయుగంలో ఉన్నాం. ఇప్పుడు అంటే హార్మోన్స్ వాడండి, ఎండోక్రైన్స్ వాడండి. మెన్సెస్ పోస్ట్పోన్ కావాలా మందులు ఉన్నాయి, ప్రీపోన్ కావాలా మందులు ఉన్నాయి. అంటే ఇలాంటి బీస్ట్లీ థింగ్స్, డర్టీ థింగ్స్, అంటే మనిషికి ఆ గట్టర్లోనూ టాయిలెట్లోనూ పాకుతున్నటువంటి సూక్ష్మజీవులకి బిహేవియర్లో తేడా లేకుండా ఉండే స్థితికి వచ్చింది. డాక్టర్ ది డర్టీ ఫెలో హిమ్సెల్ఫ్ సజెస్ట్ పిల్స్ ఫర్ పోస్ట్పోనింగ్ అండ్ ప్రీపోనింగ్. ప్రయాణం ఉన్నది డాక్టర్ గారు, మెన్సెస్ పీరియడ్ అంటే ఈ పిల్లు వేసుకోండి. వాడే సజెస్ట్ చేస్తే తప్పని ఎట్లా అనుకుంటారు? కానీ వెన్ వన్స్ ఏ పిల్ ఈజ్ యూజ్డ్ వెదర్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆర్ ప్రీపోన్మెంట్, be sure that never in future the lady will enjoy the health which she was having previously. ఇంకా చేసేది అయిపోయింది, ఆ జన్మకి అయిపోయింది. వచ్చే జన్మలో మళ్ళీ స్త్రీ అయి పుడితే హెల్త్ అంటే ఏమిటో చూడాల్సిందే. కానీ ఎందుకంటే ట్యాంపరింగ్ ది బయలాజికల్ ఫెనామినా ఆఫ్ ది బాడీ తప్పు కదా. తుమ్ముస్తే ఆపుకునేందుకు మందు అనుకోండి, ఆవులెంత వస్తే ఆపుకునేందుకు మందు, విరేచనం ఆపుకునేందుకు, మూత్రం ఆపుకునేందుకు మందు, లేకపోతే కొంచెం అరగంట ముందు వచ్చేసేందుకు మందు. దానికంటే ఎక్కువ మీనింగ్ ఉన్నటువంటి ప్రీపోన్మెంట్ అండ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ మెన్సెస్కి. అంటే ఒక్కొక్కప్పుడు కొంచెం క్రూడ్గా జరుగుతుంటాం, ఒక్కొక్కటికంటే విషయాలు మాత్రం విషయాలు సత్యాలు. అది కనిపెట్టి మనకి ఇస్తున్న వాళ్ళు మన ఏడాది చేసిన అపచారం కంటే పెద్ద అపచారం కాదు మనం క్రూడ్గా చెప్తే కొంచెం. ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే ఇందులో చాలా భాగాన్ని నక్స్వామిక లాగే. అందుకని మనం నక్స్వామికత మొదలెట్టుకుంటాం. కనుక ఇట్ న్యూట్రలైజ్ అండ్ యాంటీడోస్ మెనీ మెడిసిన్స్ యూజ్డ్. అదొకటి. తర్వాత ఓవర్ డ్రగ్డ్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ ప్యూరిఫైడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బై నక్స్వామిక. అంటే ఎట్టి ఔషధములు
నుండి అయినను శరీరమును రక్షించగలిగిన శక్తి నక్స్వామిక ఔషధమునకు ఉన్నది. ఔషధములను అతిగా వాడు వారి శరీరమునందరి బాధలను సాధ్యమైనంత వరకు తొలగించడం ఈ రెండు చేస్తారు. ఇది నక్స్వామిక యొక్క ఇంట్రడక్షన్. ఈ రెండు కారణాల చేత నక్స్వామిక అతి తరచుగా వాడవలసినటువంటి ఔషధముల్లో ఒకటి. మనం చెప్పుకోబోయే వాటిలలో అతి తరచుగా వాడవలసినటువంటి ఔషధాలని కొన్ని ఉన్నాయి. అవి వేరే చెప్పుకుంటాం. ఎందుకని అతి తరచుగా వాడవలసినవి అంటే అవి మనం వాడాలంటే అని కాదు. హ్యూమన్ నేచర్లో 20th సెంచరీలో 19th సెంచరీలో ఇప్పుడు ఉన్నటువంటి మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యల వల్ల వచ్చేటువంటి అనేక వ్యాధి కారణములు ఉన్నాయి. వాటికి ఈ డ్రగ్స్ పుట్టించేటువంటి వ్యాధులకి సంబంధం ఉంది కనుక ఈ డ్రగ్స్ ఆ స్థితి నుంచి తొలగించేటువంటి ఉన్నాయి కనుక అలాంటి స్థితి చాలా మందిలో మనలో కామన్గా ఉంటుంది కనుక ఈ డ్రగ్స్ అలా పనికొస్తాయి. నక్స్వామిక ఒకటి, సల్ఫర్ ఒకటి, ప్రయోనియా ఒకటి, ఇవన్నీ కూడా పాలీక్రెస్ట్ అంటారు. అనగా అతి తరచుగా వాడవలసిన ఔషధాలు. ఇంకా రూస్టాక్స్ ఒకటి, పల్సటిల్లా ఒకటి ప్రత్యేకం. పల్సటిల్లా రాంగ్లీ అండర్స్టూడ్ యాజ్ ది ఫిమేల్స్ రెమెడీ, స్త్రీల ఔషధం అంటారు. అట్లా ఉండవు, రైలు పెట్టేలాగా కంపార్ట్మెంట్ లాగా. స్త్రీల వ్యాధులకు తరచుగా ఆవశ్యకము ఔషధం అని అర్థం. కానీ ఇట్ ఈస్ రాంగ్లీ నోన్ యాజ్ ది లేడీస్ రెమెడీ. ఇప్పుడు నక్స్వామికలో మనం నేను చెప్పుకున్నాం కదా, డిస్టింగ్విషింగ్ సింటమ్స్ మొదలైనవి. అంటే ఒక డ్రగ్ను ప్రత్యేకంగా గమనించడానికి మనకు కావలసినటువంటి ఉన్న సింటమ్స్ కావాలి. ఏవి సింటమ్స్ ఏవి కావో చెప్పుకున్నాం కదా. ఆ దృష్టితో చూసినట్లయితే ముందు రఫ్గా మనిషిని చూస్తే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి వాటిలలో ఏదో ఒక లక్షణం, కొన్ని లక్షణాలు కనిపిస్తేనే వాడికి నక్స్వామిక కావాలని అర్థం, లేకపోతే లేదని అర్థం. ఇలా కాకుండా మరి పొట్ట ఉబ్బరంగా ఉందని నక్స్వామిక వేసి, డిన్నర్కి వెళ్ళొచ్చామని నక్స్వామిక వేసి ఇట్లాంటి చేసినటువంటి వాడు మాత్రం చెడిపోతాడు, ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. వెంటనే రిలీఫ్ మాత్రం కనిపిస్తుంది, అది డిసీవింగ్ థింగ్. అంటే డిన్నర్కి వెళ్ళి వచ్చి నక్స్వామిక వేసుకుంటే మొన్నటి పొద్దుకి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది స్టమక్. కానీ వీడు కోరిన పని కాక నక్స్వామిక అది చేయవలసిన సిలబస్ ఒకటి లోపల పూర్తి చేస్తుంది శరీరంలో. వెన్ దట్ సిలబస్ ఈజ్ రిక్వైర్డ్ హీ విల్ బి ఎ స్టూడెంట్, అదర్వైజ్ హీ విల్ బి ఎ పేషెంట్. ఒక యూనివర్సిటీలోనో కాలేజీలోనో సిలబస్ ఉంటుంది, పాఠం చదువుతూ ఉంటే అవి స్టూడెంట్స్ కోసం, కానీ అక్కడ ఉన్న ప్యూన్లు నైట్ వాచర్లు వాళ్ళకి కాదు కదా. ఇలాగ నక్స్వామిక సిలబస్ అక్కర్లయితే శరీరంలో తినేస్తుంది శరీరాన్ని. ఇప్పుడు మొట్టమొదటిగా చూడంగానే మనకు కనిపించాలి వాళ్ళు యాంగ్జైటీ, కంగారు. క్లియర్ కట్గా ఉంటుంది. కంగారు ఉన్నదంటే వరుసన ఒక 50 డ్రగ్గులు ఉన్నాయి, అవి గుర్తు రావాలి. అందులో నక్స్వామిక మొట్టమొదటిగా గుర్తు రావాలి. అలాగే తొందర, హడావడి, డస్టర్ ఏదంటాడు, డస్టర్ తీసుకో. ఆ పక్కన అడుగు వస్తారంలో పోయి డస్టర్ ఏదంటాడు. ఇది టిపికల్గా నక్స్వామిక లక్షణం. తర్వాత మూడవది ఇరిటబిలిటీ, చిరాకు. డిసీజ్ ఎక్కడ ఉంటుందన్నా మెంటల్ అండ్ వైటల్ ప్లేన్. అందుకని ఈ మూడు ముందు చెప్పుకున్నాం. ఈ లక్షణాలు లేకపోతే పొట్టపురాన్ని నక్స్వామిక వేస్తే పొట్టపురాన్ని పూర్తి చేసి పొట్టని తింటుంది. ఉపాయం చింతయే ధీమాన్ అపాయం చేపి చింతయే. పాపం మనకి కథ ఉంది, చెట్టు మీద పక్షి దంపతులు గుడ్లు పెట్టి పని మీద వెళ్ళి డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ కింద ఉన్న సర్పం వచ్చి ఆ గుడ్లు తినేసి వెళ్ళిపోతుండేది.
కొన్నాళ్ళు ఆలోచించి భార్య అన్నది ఏముంది వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి ఇంకెక్కడికి. అక్కడ మాత్రం ఇక్కడ చిన్న సర్పం ఉంది, ఇక్కడ పెద్దది ఉంటే ఏం చేద్దాం, దీనికి ఏమైనా ఒక ఐడియా ఉండాలి ప్రోగ్రాం ప్రకారం అని వీడు ఏం చేశాడు, ఈ భర్త కొన్ని చేపలు పట్టుకొచ్చి ఆ పక్కన ముంగిస ఉంటే పొదలో, ఆ ముంగిస ఉన్న పొద దగ్గర నుంచి ఈ పాము ఉన్న పుట్ట దాకా తన చెట్టు కిందే పుట్ట ఉంది, ఆ చేపల్ని పడేశాడు, వెళ్ళిపోయాడు. ఆ ముంగిస ఏం చేసింది, ఈ చేపల్ని తింటూ వచ్చి ఆ పుట్ట దగ్గరికి వచ్చింది. ఆ పాము ఆ ముంగిస పొట్టాడుతున్నాయి, ముంగిస ఆ పామును చంపేసింది. అందుకోసం వేశాడుగా, చంపేసి నేరుగా చెట్టెక్కి ఈ గుడ్లు కూడా తినేసేది. తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పాము చచ్చిపోయింది కానీ గుడ్లు కూడా లేవు. అందుకని మనం సూటెక్కేసి కొట్టడం ఒకటే కాదు, తర్వాత రెండో పక్కది కూడా చూసుకోవాలి. ఇవి లేకుండా ఉంటాయి వీడి దగ్గర, చాలా హేస్టీగా ఉంటాయి. ఇది మొదట చూసుకోండి. కానీ మెంటల్ సింటమ్స్ ఉంటాయి వీడికి. నెక్స్ట్ సెట్ కానీ మెంటల్ సింటమ్స్ ఉంటాయి వీడికి. నెక్స్ట్ సెట్ కోపిస్టీ అంటే ఇంపల్సివ్లీ యాంగ్రీ, వైలెంట్ టెంపర్, అది ఉంటుంది వీడి దగ్గర. తర్వాత దుడుకుతనం ఉంటుంది మాటలో కానీ చేతిలో కానీ. వాళ్ళ మాట వేసుకోవడం చేంజ్ చేసుకోవడం రెండు ఈజీగా చేస్తాడు. అంటే ఈ బ్రష్ అండ్ రష్, బ్రష్ చేతిలో హెల్గా విసిరేస్తాడు మీద. పాపం కొడుక్కి పాఠం చదువుతానంటాడు, ఎక్కడ నాకు చదువుతున్నాడు. వెనక రోజుల్లో పడికి కరక పదకొండు లెక్క చేస్తూ ఆ పొలం తీసుకుని గుర్రం కొట్టు గుర్రాన్ని ఆ ఓడు పొలం తీసుకుని చేతి మీద కొట్టాడు. అది లేవాలి ఆ కుర్రాడు. చదువు చెప్పడం లక్షణం. ఇవన్నీ కూడా లక్షణానికి తెలియజేస్తాయి. లక్షణం దొరుకుతున్నాం అంటే బ్రష్, దాంట్లో కూర్చేయటం అంటే పక్కన తీసేస్తాడు. ఆఫీస్కి వెళ్ళాలి అనుకో, వాడు వాటిలో ఏం చేస్తాడు, ఇటువంటి వాడు ఉంటాడు, వాడు తెలియదుగా నష్టపాటు చదువుకోడు వాడు, అలాంటివి వాడు ఈ గుండెలు పెట్టేసేస్తాడు ఐరన్ చేస్తాడు బ్యాంక్కి. వీడు తీసుకుంటే రావు ఆఫీస్కి కొంచెం చూసి రాకపోతే వాటిని లాగేస్తాడు, చెప్పేస్తాడు, చెప్పేది పరుస్తాడు. భార్య అయ్యో చింపుతారా మొక్కలు చేసి పరుస్తాను, మరి రాలేదు తీశాడు. ఇది నాకు భర్త మీద కోపం వచ్చి జాతుల పొగలు కొట్టుకుని బొట్టు జరుపుకొని అది చాలా వరకు దయచేస్తాడు. పక్క నింపేస్తా గుండె ఇలా వేసుకుంటాడు, బొనం కొట్టేస్తాడు. ఆఫీస్కి వెళ్ళాలి, గడియారం కనిపించింది, పెన్ను కనిపిస్తుంది, గడియారం నరికేసుకోవచ్చు. ఇది రెండవది కోపిస్టీ. దుడుకుతనం ఒకటి ఉంటుంది, చేయి దుడుకు ఉంటుంది. తర్వాత పరుషంగా మాట్లాడతాడు, యూజ్ దిస్ హార్ష్ అండ్ ఫౌల్ లాంగ్వేజ్. ఇంత ఆలస్యం ఏంటి అంటాడు ఆఫీస్కి, వాడు ఎవరికి ఉంటో బాగుండలేదు, కట్టాడా అదొక పద్ధతి. అయిపోయిందే అంటాడు, వాడిని గుర్తు చేసేస్తున్నావా అంటే లేట్ అయింది అని అర్థం. దానికంటే టీకా తాత్పర్యాలు పెద్ద ఏముండవు, మామూలే. ఇంకా ఇంతవరకు పర్వాలేదు. వీటిని ఎలవ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏమిటవుతుంది, జలసి, ఈర్ష్య, మ్యాలిస్, అసూయ. అంటే వాళ్ళంతా శుభ్రంగా తింటారు, శుభ్రంగా బట్ట కట్టుకుంటారు, హాయిగా ఉంటారు, ఇంట్లో ప్లెజెంట్గా ఉంటారు. అంటే నో డోంట్ సే, వాళ్ళ ఇంట్లో తన్నుకుంటూ ఉంటారు. ఎవరన్నా హ్యాపీగా ఉన్నారంటే మీరు వాడితో చెప్పండి, నాన్ సెన్స్, దట్స్ నాట్ పాసిబుల్ అంటారు. అసలు ఈ ప్రపంచంలో ఎవరు హ్యాపీగా ఉన్నట్టు అని అడిగితే వాడిని ఎవరు అడుగుతారు, అందుకే అడగరు. ఇది కిల్గా కదండి, వాళ్ళు ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటారు కంటే. అలాగే వాడిని ఎప్పుడన్నా రాంగ్ సైడ్ రబ్ చేయి తెలుస్తుంది ఎవరినే అంటే. ఎప్పుడు ప్లెజెంట్గా ఎవరు ఉంటాడు అంటే అసలు ఒకవేళ ఉంటే అది డిజీజ్ అంటాడు. వాడు సీరియస్ చాలా ఉంటాయి వాడి దగ్గర. నిజంగా కనుక ఎవడన్నా ప్లెజెంట్గా ఎప్పుడు కనుక ఉంటే అదో డిజీజ్, బొప్పంలా ఉంటాడు, అదేం లాభం అంటాడు. తర్వాత మనుషుల్ని చూసి
ఫేసెస్ కూడా అలాగే. రైల్లో కానీ, కారులో కానీ, ఆఫీస్లో కానీ 10 మంది ఉన్న చోట మోస్ట్ అన్సోషల్గా రైల్లో ఎవరన్నా ఎట్నుంచి ఎడుతుంటే ఎట్లా చూస్తారా వెళ్ళక, మనం అట్లాగే పెడతాం తెలియదు, వాడు కూడా అట్లాగే పెడతారు తెలియదు. కానీ ఇంకోటి పెడుతూ ఉంటే ఇలా గుడ్ల మీద మొహం పెడతాడు. మామూలుగా పెడితేనే అలా ఉంది, ఎవడన్నా కాస్త తెలియక కాలు తొక్కాడు పెడుతుంది. ఇంకేముంది కాస్తానంటే అంత దూరం నేను పోయేట్టు వైలెంట్గా ఉంటుంది పాపం వాడి యొక్క పద్ధతి, టెంపర్. అది వస్తువులు చాలా డ్యామేజ్ చేసుకుంటాడు ఇంట్లో, నువ్వు వాడికి అందకుండా దాచా. ఇవన్నీ కూడా వాడుకుంటే మోహన్ చిట్లించి ఉంటాడు ఆఫీసులో. ఆ పక్కన కొలీగ్ వచ్చి కూర్చుంటే కుర్చీ జరుగుతుంది. అంటే టు క్లియర్లీ ఎక్స్ప్రెస్ హిజ్ మ్యారేజ్ టువర్డ్స్. అదేంటండి ఏమనుకుంటాడు వాడికి తెలియాలి. ఏం తెలియాలంటే దట్ వీఆర్ డిస్ప్లీజ్డ్ విత్ హిమ్, దట్ వీ డోంట్ లైక్ హిమ్. ఎందుకంటే అదేంటంటే ఏమి మరి తెలిస్తే ఏమన్నా ఇట్లా అంటే మైండ్ చాలా ఒక రకమైన బెంట్ వస్తుంది పాపం. ఇంకా కొంచెం వెళ్ళేటప్పటికి ఇంట్రీగ్స్, దురాలోచనలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా వస్తాయి అడ్వాన్స్ స్టేజ్. వీళ్ళు ఇక్కడ ఆఫీస్ నుంచి ఎలా లేపేయాలి మన ఆఫీస్ నుంచి. అయితే ఇదంతా దౌర్జన్యం కాదా, దుష్టత్వం కాదా, ఈవిల్ కాదా అని మీరు అడగచ్చు. కానే కాదు, డిసీజ్. ఆ ఒక్క రహస్యం తెలుస్తుంది హోమియోపతి చదువుకున్నప్పుడు. కనుక నిజమైన బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ ఏనాడన్నా మన హృదయంలో పుట్టడానికి అవకాశం ఉంటే హోమియోపతి చాలా షార్ట్ కట్స్లో అది ఒకటి. ఏది అయితే క్రైమ్ అని, ఈవిల్ అని మనం ప్రపంచంలో అని అంటున్నామో, వేటి వల్ల అయితే ఒకరినొకళ్ళు ద్వేషించుకుంటూనో, ఈర్ష్యపడుతూనో, లుకింగ్ డౌన్ అంటే అవమానకరంగా చూస్తూనో, నీచంగానో, క్షుద్రంగానో చూస్తూ ఉన్నామో, వాళ్ళందరూ కూడా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అని తెలిసినప్పుడు మనకంటూ కొంచెం హృదయం ఉంటే మన యాటిట్యూడ్ ఏ రకంగా ట్రాన్స్లేట్ అవుతుంది. దానికి హోమియోపతి ఒక్కటే ప్రపంచంలో. రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ అండర్స్టాండింగ్. బ్లఫ్ చేసాడు అనుకోండి, బ్లఫింగ్ అండ్ చీటింగ్ అండ్ థీవింగ్ ఇన్స్టింక్ట్స్ ఎట్లా ఉంటాయి. బస్సు దిగేశారు భార్యాభర్త. తెల్లవారుతున్న పాపం 5:30, 6 భార్య, పిల్లలు, కూతురు పిల్లలు, మనం అందరూ ఉన్నారు. ఆ భర్త వాళ్ళని రైలు దిగారు. బస్సు మీద ఇంకా 18 మైళ్ళు వెళ్ళాలి. ఇక్కడ కూర్చుని ఉండండి, బస్సు ఎప్పుడు వస్తుందో చూసొస్తానన్నాడు. వెళ్ళి అక్కడ కొద్ది దూరంలో హోటల్ ఉంది, అక్కడ శుభ్రంగా టిఫిను కాఫీ తాగి యువతలకు వచ్చి బస్సు కచ్చేపట్లో వస్తుందట అని చెప్పాడు. దాన్ని మనం ఏమంటాం? సెల్ఫిష్, హార్ట్లెస్, కోల్డ్, కేర్లెస్ అని అంటాం. కానీ హోమియోపతి ప్రకారం ఇట్ ఈస్ డిజీజ్, ఇట్ ఈస్ క్యూరబుల్. వాడికే క్యూర్ అయిపోయింది. ఇప్పుడు వాడు చక్కగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఆ పక్కకే వెళ్ళాడు హోటల్కి. అంటే బస్సు గరకు వస్తుంది. ఇక్కడ కూర్చోబెట్టి వచ్చింది ఎవరిని? పోనీ తన భార్య కాదు, కూతురు తనకంటే చిన్నది. కూతురు చిన్నపిల్లలు ఎత్తుకున్నారు. వీళ్ళందరూ 6 రైలు దిగారు. 6:30 అయింది. దే వాంట్ సంథింగ్ అట్లీస్ట్ టు డ్రింక్ ఆర్ ఈట్. వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టాడు. బస్సు ఎక్కడుందో ఎట్లా వెన్నటికి వస్తుందో కనుక్కొస్తా అన్నాడు. వీళ్ళు టిఫిన్ కాఫీ కొట్టేసి వచ్చాడు. కెన్ యూ ఇమాజిన్? మా కోటేనట్టుగానే ఉంటూ ఉండేవాడు ఆయన. కొడుకు చేతే ఇడ్లీ పూరి హోటల్ నుంచి తెప్పించి వాడు చూస్తూ ఉండగా తినేసి ఆఫీస్కి వెళ్ళేవాడు. వీళ్ళు తర్వాత భోజనం చేసేవాడు. చెప్తే మీరు నమ్మరు, చూస్తే తప్ప సీన్స్. ఆ పిల్లలు ఇలాగా నుంచుని పాపం నాన్న ఉద్యోగం చేసి మనందరికీ డబ్బు సంపాదించడం వస్తున్నాడు అని చెప్పి నాన్న టిఫిన్ తినాలి. ఇదే డెవలప్ ప్రాజెక్ట్. అది వింటూ ఉంటే ఇలాగ కరిగి కోసేసుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట లోపల. అది మరి డిసీజ్ అవునా కాదా అంటే వాడికి మీరు ఈ పద్ధతిలో మందేసి ఓ ఏడాది తర్వాత వాడిని చూస్తే డిసీజ్ అవునా అనేది తెలుసు. భార్య, పిల్లలు తాను బస్ దిగేశారు. విశాఖపట్నంలోనే నెంబర్ 10 టెర్మినస్ దిగేశారు.
ఇది అవుట్ గేట్ దగ్గర యూనివర్సిటీలో దిగేసి ఫస్ట్ అయింది నమస్కారం సాష్టాంగ పడ్డాడు కబడ్డీ వెళ్ళి. పక్కన భార్య పిల్లలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చారు కదా వీళ్ళు మీరు పదండి అన్నాడు వాడు. అది వీటి నాతో ఏదో అపేక్షగా మాట్లాడటానికి మొదలెట్టినట్టు వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పక్కన బంకు దగ్గరికి వచ్చేసి 2 అరటిపళ్ళు కొనుక్కు తినేసి ఒక లింకా తాగేసి ముట్టుకునేది. మీరు జాగ్రత్తగా స్టడీ చేయాలి అనే విషయం అది. అంటే వాళ్ళందరికీ ఇప్పించాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఉంటే ముందు నడవమన్నాడు. అందుకోసమని నా దగ్గర భక్తిగా నిలబడ్డాడు. అందుకోసమని ముందు కాళ్ళని పడ్డాడు. కనుక ఇందాక చెప్పిన 2 ఎగ్జాంపుల్స్కి ఏమిస్తారు? కంపారిటివ్ స్టడీ ఇది. ఏది పిల్లలందరినీ దింపి వెళ్ళి బస్సు వస్తుందో లేదో చూస్తా అని చెప్పి తినొచ్చిన వాడు ఇప్పుడు నంబర్ 10 బస్ టెర్మినస్లో అవుట్ గేట్ దగ్గర దిగి భార్య పిల్లల్ని ఇంటికి పంపించి వీడు తిని వెళ్ళినవాడు. అంటే భార్యని కానీ పిల్లల్ని కానీ ఎవరినైనా సరే బుట్టలో పెట్టి అమ్మేస్తా డబ్బులు లేకపోవడం. అంటే నో కాన్షియన్స్ లెఫ్ట్ అని రాశాడు యానిమల్ ఓపియం. అంటే హృదయము మిగిలి ఉండదు మనిషికి, ఉట్టి ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే మెషిన్ ఈజ్ లివింగ్, ది మ్యాన్ ఈజ్ నాట్ లివింగ్. ఇట్స్ హారిబుల్ కేస్. ఈ యంత్రం అంటే శవం జీవిస్తూ ఉన్నది, వ్యక్తి లేడు లోపల. నో కాన్షియన్స్ లెఫ్ట్. దాంతోపాటు డబుల్ స్ప్లిట్ పర్సనాలిటీ, 2 ఉంటారు లోపల మనిషికి. ఆ 2 వాదించుకుంటూ ఉంటారు లోపల. బజార్కి వెళ్దాం అన్నవాడు కొన్ని వద్దని రేపు పెడదాం అన్నవాడు, అరగంట కావాలన్నవాడు హెజిటేషన్. అంటే వీక్నెస్ ఆఫ్ మైండ్ వల్ల ఈ 2 లక్షణాలు వస్తాయి. పిల్లలు అలాగే బడికి వెళ్తాడు. వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు అటెండెన్స్ అక్కడ ఉండదు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. టైంకి మాత్రం ఇంట్లో అన్నందరి పుస్తకాలు తీసుకుని వెళ్తూ ఉంటాడు. వాళ్ళ టైంకి ఇంటికి వస్తూ ఉంటాడు. తిరిగి పాపం తెలియక కొడతారు. ఏమవుతుంది కొడితే ఎలాగే తింటూ ఉంటాడు. గుర్తుంటే తల్లిదండ్రులు వీడి తల్లిదండ్రులు కదా, వాళ్ళ దగ్గర నుంచే వీడికి వచ్చింది ఆ డిజీజు. కనుక వీళ్ళు పశువులు కనుక వాళ్ళకి ఆ మనసులో ఉన్న దురద తీర్చుకునేందుకు కొడుతూ ఉంటారు. వాళ్ళ పశుత్వం బొట్టు కొమ్ము విసురుతూ ఉంటుంది చూడండి, గాడిద ఎడంకాలు విసురుతూ ఉంటుంది, అలా కొడుతూ ఉంటారు. రోజు వీపు సాఫ్ చేస్తుంటారు. అంటే వీళ్ళ యానిమల్ బీస్ట్లీ నేచర్ అక్కడ బయటపడుతుంది, కానీ వాళ్ళు రెక్టిఫైడ్ కాదు. అందుకనే పనిష్మెంట్ వల్ల బాగుపడతారు, కానీ కార్పొరల్ పనిష్మెంట్ వల్ల పిల్లలు తల్లిదండ్రుల చేత బాగుపడరు. తెలియాలి. ఫిజికల్గా తన్ని కొట్టి లాభం లేదు, లేకపోతే అమెరికన్ డర్టీ వే ఆఫ్ లీవింగ్ ది ఫెలోస్ యాజ్ వెగబాండ్స్, అది లాభం లేదు. చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. అంటే ఈక్వల్ టర్మ్స్లో వాడిని ట్రీట్ చేయడం చేత. తర్వాత ఇట్లాంటి చేద్దాం. 2 వాడి ఇంట్లో ఏదన్నా మనం చేస్తున్న పనులు చేస్తుంటే వాడిని కూడా చేయనియాలి. సగం ప్యూరిఫై అయిపోతుంది. ఎందుకంటే మన ఈక్వల్స్గా చూస్తున్నారు అన్నటువంటి కాన్ఫిడెన్స్ పిల్లవాడిని గుడ్ సిటిజన్గా తయారు చేసినట్టు ఇంకా ఏ ఇన్స్టిట్యూషన్ తయారు చేయదు. దయచేసి గమనించి ఎక్స్పీరియన్స్ చేసుకోండి. మనని పిల్లవాడి కింద చూస్తున్నారు. మనం చిన్నవాళ్ళం కదా, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు మన కోపం వస్తే మన తన్నాలి, ఇట్లాంటి ఐడియాస్ కోపం ఉంటాయి. వాళ్ళు తయారైనంత క్రిమినల్స్గా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరు తయారయ్యారు? వీడు పాపం తండ్రి కొడుతూ ఉంటాడు, తల్లి కొడుతూ ఉంటుంది. ఎవడన్నా అన్న వాళ్ళు ఉన్నా కానీ స్కూల్కి వెళ్ళేవరా అంటాడు వాడు. అన్న వారం రోజులు స్కూల్లో అటెండెన్స్ చూసి వస్తాడు. వెళ్ళేవరా పట్టుపట్టు తింటాడు, అన్నీ తింటాడు. మళ్ళీ కొన్నాడు అంతే వెళ్ళాడు. ఓపియం 50 1 డోస్. 1 సంవత్సరం మళ్ళీ మందు వేయకండి, జాగ్రత్తగా చూస్తూ ఉండండి వాడిని. ఓపియం 30, 200 ఇలాంటి వాసన చూపించే లాభం లేదు వాడికి. అంటే ఏ ట్రీట్మెంట్ కావాలో దాన్ని బట్టి మనం డైల్యూషన్ పొటెన్సీ వేయాలి.
అలాగే క్లెప్టోమానియా, డబ్బులు ఎత్తుకుపోతూ ఉంటారు. సడన్ గా ఇంట్లో డిసప్పియర్ అయిపోతారు పిల్లడు కోమాట. ఆ సముద్రం ఒడ్డున వెతికించి, ఈ స్విమ్మింగ్ పూల్స్ పాండ్స్ వెతికించి, ఊరంతా పోలీస్ స్టేషన్లోని డబ్బు దండోరాలు కొట్టి ఇంతలోకి మెడ్రాస్ నుంచి ఉత్తరం వస్తుంది, టెలిఫోన్ వస్తుంది. వీళ్ళ కజన్ బ్రదర్ కూడా అక్కడ ఉంటాడు. ఒరే నీ కొడుకు ఇక్కడికి వచ్చాడు 2 రోజులే. వాడు అక్కడికి వెళ్ళి ఏం చెబుతాడు, స్పోర్ట్స్కి వచ్చాము, ఇక్కడ గేమ్స్ కాంపిటీషన్లో మమ్మల్ని పంపించారని చెబుతాడు. వీళ్ళు ఇక్కడ లబోని కావాలి, ఇంటి దగ్గర నూతులో పడ్డాడు, కోతులో పడ్డాడు, చచ్చాడు, రైలు కింద పడ్డాడు. 2వ రోజులో 3వ రోజులో ఉత్తరం అమ్మాయి అనుకుంటారు. ప్రశ్నలు వేసి వెనక అందరూ కూడా సరే చివరికి తీసుకొచ్చి ఏరా ఎందుకు వెళ్ళావు అంటే మాట వాడి దగ్గర ఏమవుతుంది చెప్పడానికి అలా ఉంటుంటాడు. ఏడా పేడా వీడు వాయించేస్తారు, చాప పెడతావా తావు ఇంట్లోకి రాకు తరగతి అలా ఉంటుంటాడు. మళ్ళా 2-3 నెలలు మళ్ళీ కొట్టేస్తాం. అంతే తగ్గిందంటే వ్యాధిగాక వాడు దొంగమున అవుతుంటా. అదొరు మందేక ముందు అలా నటించాడండి అంటాను వీళ్ళేదుగా. మందేశాగా నటించాలని ఎందుకు అనిపిస్తుందో. వాడి పిచ్చి లేదు, ఏం లేదండి ఆయన. మా గుంటూరులోనే ఉండేవాడు, ఆయన శుభ్రంగా గట్టంగా ఉండేవాడు. మంచంలో కూర్చున్నాడు, లేవలేదు 6 నెలలు అయింది, ఏమీ లేదు జబ్బు. అలా కూర్చుండగా మూత్రం వదిలేసేవాడు, అలా కూర్చుండగా మలం వదిలేసేవాడు. వీళ్ళంతా కడిగిస్తూ మళ్ళీ కూర్చోబెట్టేవాడు. ఏమీ లేదు, జబ్బు ఏమీ లేదు, వాడు బుర్రలో లేదు, ఎక్కడా లేదు, మనుషులో లేదు. నిజంగా వాడు కావాలని చేస్తున్నాడు అంటే నిజమే కావాలని చేస్తున్నాడు. కానీ హోమియోపతి ప్రకారం కావాలని మీరు నేను ఎందుకు చేయాలి? దట్ ఈస్ డిసీజ్. సో హీ హ్యాస్ మెడిసిన్ అండ్ వన్ వండర్ఫుల్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్. ఆ రోజుల్లో మేము నేర్చుకుంటున్న కొత్త రోజులు ఉమాపతి మొదలయ్యారని చెప్పి ధన్వంతరి హోమియోలో. హీ క్యూర్డ్ దట్ ఫెలో. 1 డోసు వేసి ఎనకార్డియం CM 100. వాడు అలాగే చూస్తూ ఉండేవాడు, ఏం చేయాలో తెలియక. మరి ఏరోపతి పెట్టారు, ఆయుర్వేదం పెట్టారు, ఏదో బుర్ర మీద నిమ్మకాయలు వేసి మర్దించారు, చెవులను నూనెలు వేశారు, వాతలు పెట్టారు, ఎన్ని చేశారు వాడు. అంతే. ఆయన 1 డోసు వేసాడు ఎనకార్డియం CM. అంటే 3 months అయ్యేటప్పుడు మళ్ళీ లేచి వాడు స్నానం వాడు చేసి వాడు ఫోటో వాడు కట్టుకుని జపం సంజయ్ అని కూడా మొదలెట్టాడు. అందుకని డిసీజ్ అంటే అది. దీంట్లో నక్స్వామికాలో ఉన్నటువంటి వాటిలలో జలసీ మొదలైనటువంటివి కూడా అలాగే ఉంటాయి. ఆఫీసులోంచి లేపేస్తానంటాడు ఉద్యోగం. వీడు మన ఆఫీసులో ఉండకుండా చేస్తాను చూడండి, వీడు హతమారుస్తాను, వీడు పుటం పెడతా. ఏం నక్స్వామిక ఆ లాంగ్వేజ్ ఉంటుంది వేరు. వీడు అంతు చూస్తాను అన్నాడు. లేదా ఈ డిస్ట్రిక్ట్ పొలిమేరల్లో లేకుండా చేస్తాను అదొకటి. ఇవన్నీ నక్సలిక భాష, అది కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ లేడీస్ ఫిజికల్ బాడీ మీద టిష్యూస్ మీదకి వస్తున్నప్పుడు చేంజెస్లో వేరియస్ టైప్ ఆఫ్ మెన్స్ట్రల్ ట్రబుల్స్, అనేక బహిష్టు వ్యాధులు. ముఖ్యంగా క్యారెక్టరిస్టిక్ కీనోట్ ఏమిటి? టూ మచ్ ఆఫ్ మెన్స్ట్రల్ ఫ్లో. బహిష్టు స్రావము అతిగా స్రవించుతూ బాధపడిపోతుండుట. టూ మచ్ ఆఫ్ ఫ్లో అంటే అవ్వాల్సిన కంటే చాలా టూ మచ్ బ్లీడింగ్ అయిపోతుంది. అంతేకాక పురలాంగడ, టూ పురలాంగడ రెండవది. టూ మచ్ కాక టూ పురలాంగడ అంటే మామూలుగా యావరేజ్గా 3 రోజులు 4 రోజులు, అట్లా కాకుండా 6-5 రోజులు 7-8 రోజులు అలా బాధపడుతూ ఉంటారు, వీక్నెస్ వస్తూ ఉంటుంది. టూ పురలాంగడ. తర్వాత పీరియడ్స్ షార్ట్ అండ్ టూ ఫ్రీక్వెంట్ అంటారు. మొదటిది టూ మచ్ ఫ్లో, రెండవది టూ పురలాంగడ్ అంటే ఎక్కువ రోజులు ఉంటుంది, మూడవది మెన్సెస్కి మధ్యన టైం తగ్గిపోతుంది. అసలు మామూలుగా యావరేజ్గా టైం ఎంత హెల్దీ లేడీకి 28 days. ఎందుకు? బయోలాజికల్ కింగ్డమ్ లో రీప్రొడక్షన్ కి మూన్ కి ఉన్న సంబంధం వల్ల
మూన్ ఎర్త్ చుట్టూ అపేరెంట్ మూవ్మెంట్ ఒక రౌండ్ తిరిగి వచ్చేటి 28 days. Therefore, the calendar of the woman's menstrual cycle is 28 days. అయితే ఇది ఆ డాక్టర్లు ప్రతి అడ్డమైన డాక్టర్ చెప్పిన మాటలను ప్రీపోన్మెంట్ పోస్ట్పోన్మెంట్ చేస్తున్నప్పుడు ఇవి పాడైపోతాయి. నార్మల్గా ఉండవు, డిస్టర్బ్ అయిపోతాయి. ఇది ఈ 28 days కాకుండా ఈవిడికి పాపం మెల్లిగా 25 days, కొన్నాళ్ళైతే 23 days, కొన్నాళ్ళైతే 20 days ఇట్లా వస్తుంది. కనుక టూ ఫ్రీక్వెంట్ అయిపోతుంది. ఇంకా కొంచెం దూరం అయితే 10 days పాపం ఫ్లో అవుతుంది. తర్వాత మళ్ళీ 20 daysకే మెన్సెస్ అవుతుంది అనుకోండి. ఎన్ని ఉంది మధ్య ఖాళీ? షీ ఈజ్ ఫ్రీ ఓన్లీ ఫర్ 10 days. మళ్ళీ అక్కడి నుంచి 10 days అంటే ఇలాగ శవం అయిపోతుంది మనిషి బ్లీడింగ్తో. ఇలాంటి ట్రబుల్స్ అన్నీ ఉంటాయి, మెన్స్ట్రల్ ట్రబుల్స్ లేడీస్కి. తర్వాత మెన్సెస్ ఫ్లో స్టాప్ అయిపోయినటువంటి పూట నుంచి ఆవిడ ఒంట్లో ఉన్నటువంటి బాధలన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. అంటే ఆల్ హర్ సఫరింగ్స్ రిటర్న్ టు హర్ ఫ్రమ్ ది మూమెంట్ ది ఫ్లో ఈజ్ స్టాప్డ్. అంటే బయట ఉంటాం అయిపోయి ఫ్లో అయిపోగానే బాధలన్నీ మళ్ళీ మొదలవుతాయి. తలనొప్పి, మెడల నొప్పులు, ఇవన్నీ లాగుతూ ఉంటాం, నడుము నొప్పులు, అది కాడికి ఏవైతే ఉన్నాయో అవన్నీ మొదలెట్టి క్రమంగా నెక్స్ట్ మెన్సెస్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఎక్కువైపోతాయి. దే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ యాజ్ ది నెక్స్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అప్రోచెస్. క్రమంగా నెక్స్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఇంక్రీజ్ అయ్యి రేపో ఎల్లుండో ఇంకో నెల అనగా దుర్భరమైనటువంటి వ్యాధిగ్రస్తమైన మనిషిలాగా ఉంటుందన్నమాట. విపరీతమైన బాధలతో ఉంటుంది. మెన్సెస్ అవ్వగానే ఒక 2-3 గంటల్లో అన్ని తేలికాయి శరీరం. కానీ ఈ ఫ్లో అనేది ప్రాణం తీసేస్తూ ఉంటుంది సో మచ్గా. ఓకే, రఫ్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా డీటెయిల్స్ నేను చెప్తాను. ఇంకా నెక్స్ట్ బాగా ముఖ్యమైనటువంటి నక్సోమిక వాళ్ళని మనం పట్టుకుంటానికి వీలున్నటువంటి లక్షణం ఏమిటంటే పొద్దున కానీ రాత్రి కానీ భోజనం చేసేటప్పటికి సకల బాధలు ఎక్కువైపోతాయి. అగ్రవేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్. అగ్రవేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ఆఫ్టర్ డిన్నర్, లంచ్ ఆర్ సప్పర్. అగ్రవేషన్ అంటే ఎక్కువైపోవటం. దానికి హోమియోలో మనం అన్ని రాసుకోకర్ లేకుండా ఇట్లా గుర్తు వేసుకోవచ్చు. ఇలా గుర్తు వేసుకున్నామంటే అన్నీ ఎక్కువైపోతాయి. ఆకలిగా ఉన్నప్పుడు వాడికి, కడుపు ఎంటీగా ఉన్నప్పుడు అన్నీ తగ్గుతాయి, ఉపశమిస్తాయి. ఎమిలరేషన్. దానికి గుర్తేమిటి? ఇలా గుర్తు వేసుకుంటే అన్నీ ఉపశమిస్తాయి. వాడికి కడుపులో కొంచెం కాలుతూ ఉండి భోజనం చేయబోయే ముందు వాడు బుర్ర మెర్క్యూరీగా పనిచేస్తుంది. అందుకనే సామాన్యంగా ఈ డ్రామా యాక్టర్లు, భాగవతారులు, నక్సోమిక పేషెంట్స్ వాళ్ళు కచేరీ ముందు భోంచేది. డ్రామా యాక్ట్ చేయబోయే ముందు భోజనం చేసాడు అనుకోండి, వాడు ఏమిటి పడుకుని బాధపడుతూ అభినయించాలి. వాడి రోల్ ఇంకా అంతకంటే వాడు చేయగలిగింది లేదు. రోల్ అంటే రోల్లో పడుకుంటాడు. సంగీత కచేరీ భోజనం చేసి పెడితే వాడు చేసి తాలూకు కచేరీ, ఇంకా సంగీతం ఏముండదు. చాలా బాధపడిపోతాడు, తపన పడిపోతాడు. అలా పడుకోవాలి. వీళ్ళు వాడు చేసేది ఇంకేం ఒళ్ళంతా కాళ్ళు లాగేస్తాయి, నడుము లాగేస్తాయి, బుర్ర లాగేస్తుంది. తలనొప్పి ఉంటే అది ఎక్కువైపోతుంది, నడుము నొప్పి ఉంటే అది ఎక్కువైపోతుంది, అన్నీ ఎక్కువైపోతాయి. బుర్ర పనిచేయదు, అది ఒకటి డల్లేస్తారు. డన్సల్లే ఉంటుంది భోజనం చేసాడు కసేపు. కానీ వీడికి అగ్రవేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ఆఫ్టర్ లంచ్, డిన్నర్ ఆర్ సఫర్ అండ్ ఎమిలరేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ఆన్ ఎంటీ స్టమక్. ఇది ఒకటి లక్షణం.
సరిగ్గా దీనికి రెటమతం ఆపోజిట్ సల్ఫర్ వాడికి. కొంచెం ఆకలేసిందంటే వాడు గుండె దడదడలాడిపోతుంది, ఒళ్ళు ఒణిగిపోతుంది, చెమట పోస్తుంది, ప్రాణం మొహం తిరిగిపోతుంది, చాలా ఇది అన్ని పోతుంది, తలనొప్పి వచ్చేస్తుంది, బళ్ళు వచ్చేస్తుంది, తలనొప్పి. లోపల ఏదో ఇంత పడేసారు టైం కంటే అమ్మాయ ప్రాణం కొంచెం హాయిగా ఉందంటాడు. అందుకనే వాడు ఇక్కడ ప్రయాణంలో కానీ ఎక్కడన్నా బయటికి బయలుదేరుతుంటే లక్ష్మణుకి వాడు ఏ టైం అప్పుడైనా సరే బయలుదేరుతాడు. పైగా భోజనం చేయబోయే ముందు ఇంట్లో చెప్పకుండా బయలుదేరడం వాడికి హాబీ లక్ష్మణుకి వాడు. ఎందుకంటే ఇంకో గంట ఆలస్యం అయితే చురుగ్గా బుర్ర పని చేస్తున్నాడు రా, 1 గంటకు 2ంటికి వచ్చి భోజనం చేస్తాడు. సల్ఫర్ వాడిని పొద్దున 8 ఆ ప్రాంతానికి బయలుదేరమన్నా సరే బయలుదేరుతుండగా లోపలికి పిలిచి మనం ఇక్కడ భోజనం ఎక్కడని అడుగుతాడు వేళ. అది అరేంజ్మెంట్ చూసుకుని అంటే భోజనం దారిలో ఎక్కడ దొరకదా, ఏదైనా టిఫిన్ కొట్టేసి పెడదామంటే అయితే ఓ పని చేద్దాం 9:30 కల్లా ఏదో ఇంటి దగ్గరే మంచి మాట చేసుకుని వెళ్ళిపోదాం అంటాడు. అంటే వాడి అప్రోచ్ వాళ్ళ ఉంటుంది, లక్ష్మణ్కి వాడి అప్రోచ్ ఊహలకంగా ఉంటుంది. సల్ఫర్ వాడి అప్రోచ్ మీరు 5 నిమిషాల్లో ఈ 2 అప్రోచ్లు వేరే పట్టచ్చు. పొద్దున్నే ప్రయాణానికి బయలుదేరి తీస్తే ఇద్దరు తెలిపోతారు. లేదా భోంచేసిన తర్వాత వాడితో కాసేపు మాట్లాడిస్తే చాలు. లక్ష్మణ్కి వాడు అలా కుర్చీలో కూర్చొని మీరు ఏమడిగినా చెప్పలేదు. సల్ఫర్ వాడు భోంచేశాక ఈజ్ అట్ హోమ్ లిటరల్లీ. ఇవి మనకి తేడాలు. అంతేకాక లక్ష్మణ్కి వాడు చలేస్తూ ఉంటే వాడు చలిచలిగా ఉంటుంది. సల్ఫర్ వాడికి చలేస్తూ ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది. గుండి తీసేసి ఇలా పెట్టేస్తాడు చొక్క బయటికి. ఇదొకటి. కనుక వీడికి భోజనానంతం దేహబాధలన్నీ చాలా ఎక్కువ అవుతాయి. ఇంకా వీడికి మెంటల్ ఎగ్జర్షన్ అగ్రవేట్స్ ఆల్ ట్రబుల్స్. వీడికి నష్టం అనుకోవాలి. పుస్తకం చదవటం కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం కానీ, లేదా అకౌంట్స్ టాలీ చేయటం కానీ, వీడికి ఉన్న సకల బాధలు తలకాయ నొప్పి వచ్చేస్తుంది. గుడ్లు పోట్లు లాగేస్తాయి, మెడలు లాగేస్తూ ఉంటాయి, అన్నీ వస్తాయి. ఉన్న బాధలన్నీ ఎక్కువ అవుతాయి. మెంటల్ ఎగ్జర్షన్. మెంటల్ ఎగ్జర్షన్ అగ్రవేట్స్ ఆల్ ట్రబుల్స్. అంటే మానసిక పరిశ్రమ వలన బాధలను నేను ఉద్రేకించను. ఇవి ముఖ్యంగా. ఇంకొక పెద్ద సింప్టమ్ ఉంది వీడికి, మళ్ళీ వివరంగా చెబుతాను కానీ ఒక మాట రఫ్గా చెబుతాను ఇక్కడ. ఏమంటే మన ఒంట్లో సంకోచ వ్యాకోచాత్మకమైన శక్తి ఉన్నది అవయవాలకి. అంటే కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్. అది ఉండటం వల్లే ఊపిరితిత్తులు శ్వాస పీలుస్తున్నాయి. అది ఉండటం వల్లే గుండెకాయ హార్ట్ బీట్ స్పందన వస్తుంది. అది లేకపోతే గుండెకాయకి గిలక్కాయకి తేడాలి. అది ఉండటం వల్లే కడుపులో జీర్ణశక్తి పనిచేస్తూ ఉంది. రోజు గ్యాస్టర్ కదులుతూ ఉంది. పేగులు అది ఉండటం వల్లే ఇళ్ళ తమాషగా కదులుతున్నాయి. ఆహారం వీటిని చెట్టు వెళ్ళి మలం విసర్జనం మొదలైనవి ఉంటూ ఉన్నాయి. అది ఉండటం వల్లే రక్తనాళములు జలూకా ఇవ స్రవంతి అంటాడు ఆయుర్వేదంలో. అంటే జలగల మోస్తరుగా బిహేవ్ చేస్తాయి. చూసావా వాస్కులర్ సిస్టమ్ అన్నాడు. ఎలా ఉంటుంది? బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది? బ్లడ్ వెసల్స్లో ఇక్కడ నొక్కుతుంది. ఈ బ్లడ్ ఇక్కడికి ఇక్కడ నొక్కుతుంది. ఇటే ఎందుకు వెళదాను మీరు అడగకూడదు. ఎందుకంటే గేట్లు 1 వేనే ఉంటాయి. ఇటు నుంచి వస్తుంది బ్లడ్, ఇటు నుంచి అయితే గేట్ వేసేస్తాయి. లేకపోతే ఎదురెడుతుంది గుండెకాయలు. ఈ 3 రోజు కూడా బతకం మనం అవి లేకపోతే. కనుక దీంట్లో ఏముంది? సంకోచ వ్యాకోచాత్మకమైన శక్తి. అంటే కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి శక్తి. అది దేంట్లో ఉంటుంది? నర్వస్లో ఉంటుంది, మజిల్స్లో ఉంటుంది. కానీ నర్వస్కి మజిల్స్కి సంబంధించింది కాదు. అది నర్వస్ని మజిల్స్ని నడిపిస్తున్నటువంటి డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు ఫిజికల్ ఫెలోస్ కాదు, వైటల్ ఫెలోస్. అంటే ప్రాణమయ కోశమునకు సంబంధించింది కానీ అన్నమయ కోశం అంటే ఫిజికల్ ప్లేన్ ఆఫ్ మ్యాటర్కి సంబంధించింది కాదు. అది వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఆ వెనకండి నడిపిస్తుంటే దాంట్లో సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కి ఒకటి, సర్కంఫరెన్స్ సెంటర్కి 2 కొడుతూ ఉంటాయి. సెంట్రిపీటల్ అండ్ సెంట్రిఫ్యూగల్. ఒకదాన్ని ప్రాణం అంటారు, రెండవ దాన్ని అపానం అంటారు. 2 కూడా జఠస్థంలోనే వాడతాం మనకు తెలియక. ప్రాణాపానములు అంటే
సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ పల్సేషన్స్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్. దానివల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసములు మొదలైనవన్నీ కలుగుతున్నాయి. మన యోగాభ్యాసంలో పతంజలి యోగ సూత్రాలు కానీ భగవద్గీత కానీ చదువుకుంటుంటే తెలియక ప్రాణాపానాలు అంటే అపానం అంటే మన దిక్కుమాల అర్థాల్లో వాడతాం. ఇవన్నీ మొట్టమొదటిగా 1972లో యూరోప్ వెళ్ళినప్పుడు నేను ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అని చెప్పి పెట్టారు. ఏం లేదు, మన తిరునాళ్ళ పరసాలాగా ఉంటుంది, అందుకంటే పెద్ద ఏం బాగుండదు. పెట్టి రెండో రోజున నన్ను ప్రెసిడెంట్గా పెట్టాను. మన భారతదేశం నుంచి అక్కడికి వచ్చినటువంటి ఒక పెద్దల్ని ఉపన్యాసం చేయాలి. ఇద్దరు ముగ్గురు చాలా బాగా శుభ్రంగా చేయాలి. ఒక ఆయన ఉపన్యాసం ఇస్తుంటే ఒక జర్మన్ ఆయన అడిగాడు, స్వామి ప్రాణాపానాలు సమానంగా చేయమన్నారు ఎట్లాగంటే ఆయన చెప్పాడు, ప్రాణ ఎగ్జిస్ట్స్ ఇన్ ది నాస్ట్రిల్స్ అండ్ అపాన ఎగ్జిస్ట్స్ ఇన్ ది యానస్. అంటే మనం మామూలుగా అనుకునే అర్థం చెప్పేసాడు. అంటే వాడు జర్మన్ వాడు అడిగాడు, హౌ టు మేక్ దెమ్ మీట్ అన్నాడు. ప్రాణాపానాలు సమౌకృత్వాన్ని అడిగాడు. ఆ రెండవడికి ఎన్నికనమాట.